హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహవి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బీన్స్ అండ్ బంగాళదుంప కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను. ఈ బీన్స్లో ఎన్నో మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన బాడీలో మెటబాలిజంకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా బీన్స్ని బాగా వాష్ చేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే ఈ కర్రీకి పెద్దవైతే 2, చిన్నవైతే 4 బంగాళదుంపలు ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. అలానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ అండ్ ఈ కూరకి ఒక్క టమాటా సరిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందు బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల కర్రీకి అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే జీలకర్ర ఒకటి వేసుకొని సరిపోతుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు ఎక్కువసేపు ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఎందుకంటే మనం బంగాళదుంపల్ని ఉడకబెట్టి వేయట్లేదు కదా, పచ్చిగానే వేస్తున్నాం కాబట్టి బంగాళదుంపలతో పాటు ఉల్లిపాయలు కూడా బాగా మగ్గుతాయి అన్నమాట. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతూ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బంగాళదుంపలు బాగా మగ్గడానికి మాత్రమే ఇక్కడ కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. సాల్ట్ కూడా వేసుకున్నాక బాగా కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గించుకున్నాక బంగాళదుంపలు అయితే కొంచెం రంగు మారాయి. ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకుని మగ్గించుకోవాలి. మనం కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం అడుగంటుతుంది. అది మాడడం కాదు, మనం వాటర్ వేసిన తర్వాత అది నార్మల్గా కర్రీలో కలిసిపోతుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలానే మీ టేస్ట్కి తగినట్టు కారం వేసేసుకొని ఇప్పుడు అన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసేసరికి చూసారా, వెజిటేబుల్స్ అన్నీ కూడా సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. మ్యాక్సిమం హోమ్మేడ్ ప్రిఫర్ చేయండి, బయట కొన్న ప్యాకెట్స్ని వాడడం తగ్గించేస్తే మంచిది. మనం వేసుకున్న మసాలాలన్నీ కర్రీలో బాగా కలవాలి కాబట్టి ఒక 1 మినిట్ అలా కలుపుకొని ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఒక 5 నిమిషాలకి ఆల్మోస్ట్ కర్రీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు చూసారా, కింద ఎలాంటి మాడడం కానీ ఏమీ లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా మంచిగా కర్రీలో కలిసిపోయింది అనమాట. ఇప్పుడు ఫైనల్గా కర్రీ దింపేసే ఒక 2 నిమిషాల ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని అది కూడా మగ్గించుకున్నామంటే కొత్తిమీర ఫ్లేవర్ అంతా కర్రీకి బాగా పడుతుంది. సో ఒక 2 నిమిషాలు అలా కలిపేసుకొని ఇంకా దింపేసుకోవడమే. ఈ కూర అయితే చక్కగా అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు ఎవరు ఈ కర్రీని ట్రై చేయకపోతే నేను చూపించిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతే అండి ఈ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అలానే నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.